హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ ప్రీతం. సో నేను ఇంకొక బ్లాగ్ తోటి మేము ముందుకు వస్తున్నాను. ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఈ మధ్యలో కొన్ని ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఫాలో అయ్యే వాళ్ళకందరికీ డిఫరెంట్ ప్లేసెస్ చూపెట్టాలని వీడియోస్ చేస్తున్నా. సో ఇవాళ నేను వచ్చేసి గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్నా. హైదరాబాద్ సిటీ నుండి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉండే గోల్కొండ ఫోర్ట్ దగ్గర ఉన్నా. సో ఇది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. నేను కూడా ఇది ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం నా విజిట్. సో ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఫస్ట్ కాకతీయుల నాటి కాలంలో ప్రతాపరుద్రుడు కట్టించిన తర్వాత ఇంకా చేంజెస్ అనేవి జరిగినాయి. సో మనకు సిటీ నుండి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది గోల్కొండ ఫోర్ట్. సో ఇది ఎలా ఉంటుంది ఏంటిది అని నేను కూడా ఎగ్జైట్లో ఉన్నాను. మీకు కూడా అది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో నాతో రండి, వచ్చేసి లోపలికి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్ ఇండియా వాళ్ళకి. అదే ఫారినర్స్కి అయితే 300 రూపీస్ ఉన్నది. మేము ప్రస్తుతానికి ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి రావడానికి. సో ఇక్కడ ఉండి ఈ 7 ఫీట్ రాయి మధ్యలో ఉండి ఇట్లా కొడితేనే ఇక్కడ వస్తుంది. చాలా దూరం వినబడుతుంది. గోల్కొండ ఫోర్ట్ కి పైకి వెళ్ళడానికి మంచి కనబడుతుంది దారి. సో ఇది ఒక 120 కిలోమీటర్ హైట్ లో ఒక నల్ల రాయి మీద గోల్కొండ ఫోర్ట్ అనేది నిర్మించబడ్డది. సో మనం పైకి ఎక్కుదాం, చూద్దాం. ఎవరక్కడ? ఇది ఒక నల్ల రాయి మీద కట్టిందంట. 120 కిలోమీటర్ ఎత్తుల ఒక నల్ల రాయి మీద అట. అసలు వాళ్ళ కట్టడం అది చూస్తే ఇంత ఓపిక, ఇంత ప్లానింగ్ లా ఇప్పుడు కూడా ఆర్కిటెక్చర్స్ ఎవరు పనికిరారు అట్లా. ఇప్పుడు నేను ఒక రాజమార్గంలో నడుచుకుంటూ పోతున్నాను. రండి సైన్యాధిపతి, ఫాలో మీ. ఈ ప్లేస్ని నగీనా తోట అంటారు. అంటే అప్పుడు ఆ కాలంలో మహారాణులు వాళ్ళు జ్యువెలరీ కొనడానికని ఈ ప్లేస్కి వచ్చేటోళ్ళట.
దర్బార్ హాల్ ఇది 2 floors ఉంటాయి. పై దానికి కప్పు లేదు. మధ్యలో ఫస్ట్ దాంట్లో ఆడియన్స్ కోసం అని ఒక మంటపం ఉంటుందట. సరే చూద్దాం రండి. నేను ఇంతవరకు ఏ ఫోర్టు, పావగడ ఫోర్ట్ కర్ణాటకలో ఎక్కినా కానీ కొంచెం దూరం ఎక్కిన. ఇంకా కిలావరంగంలో కూడా మనకు చిన్నగానే ఉంటుంది అది, కానీ ఇంత పైకి ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. కొత్త ఎక్స్పీరియన్స్. ఆకుంటా రావడం బాగుంది. సో మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. హైదరాబాద్ సిటీ మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. దర్బార్, మెయిన్ దర్బార్ అక్కడ లాస్ట్ది. వస్తుంటే అన్ని స్టెప్ వైజ్గా ఒక్కొక్కటి కనిపిస్తుంది. రాజుల దర్బార్లు అన్నీ మనం మూవీలో చూసినాం, కానీ ఇక్కడ నిజంగా చూస్తే అర్థమవుతుంది అసలు. సో ఇక్కడ నాకు వెనుక కనిపిస్తున్న బిల్డింగ్ అస్లా ఖాన్. సో దీంట్లో ఏంటి అంటే ఆయుధాలు సంబంధించిన వాటిని స్టోర్ చేయడానికి ఈ బిల్డింగ్ ని ఉపయోగించారు అనమాట. స్టోరేజ్ బిల్డింగ్ లాగా అన్ని ఆయుధాలని, వాటిని, వస్తువులని. అస్లా ఖానా ఈ పేరు. August 15th రోజు ఇక్కడ మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు మనం ఇక్కడ చేయకపోతుండే, కానీ 2014 నుండి August 15th రోజు ఇక్కడ కేసీఆర్ గారు అప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ చేసిండ్రు. సో ఇదనమాట గోల్కొండ ఫోర్ట్. చూసిండ్రు కదా, ఏదో సినిమాలో చూసిన, ఇన్ని రోజులు సినిమాలో చూసిన దర్బార్లు అవన్నీ ఉండే, గానీ ఇప్పుడు లైవ్ లో చూసేసరికి నిజంగా అప్పుడు కట్టడాలని కానీ, నిజంగా సినిమాలో చూస్తే వాళ్ళు ఇంత కష్టపడి నిజంగానే ఇట్లా కడతారా, ఇట్లా ఉంటుందా అని అనుకున్నాం, కానీ ఇంత పెద్దగా ఫోర్ట్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో అప్పుడు ఎంత ఆలోచించి ఇదంతా కట్టిండ్రు అని చూస్తే గానీ
అర్థం కాదు. మనం బుక్లలో చదివితే ఏదో అనుకుంటాము, ఏంటి పోవడము. లోకల్ నుండి కూడా చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా దాంట్లో నేను కూడా ఒకదాన్నే ఇప్పుడు చూసిన. సో ఇంకా చూడని వాళ్ళు ఉంటారు. అంటే పిల్లలకు లైవ్లో చూపిస్తే కానీ దీని ఇంపార్టెన్స్ అనేది అర్థం కాదు. చూసిండ్రా ఎంత పెద్దగా ఉందో అసలు. అప్పుడు కింగ్స్ ఆలోచించి కట్టించిన కట్టడాలు ఇవి. ఎక్కడానికి చేయడానికి అయితే చాలా ఉంది. అసలు సినిమాలో చూసినట్టు ఉంది. ఇది ఎవరైనా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. ఒకప్పుడు నేనే ఇగ్నోర్ చేసిన, కానీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఎంత ఉంది అని, ఎంత కట్టినరు అని. అందరు విజిట్ చేయాల్సిన ప్లేస్. నా ప్రయత్నానికైతే నేను చాలా ఎక్కి అసలు ఎంత ఆయాసం వస్తుందో పైకి ఎక్కడానికి చాలా ఉంది. ఆయాసం అంటే ఆయాసం, చాలా మంది కూడా ఆయాస పడుతున్నారు ఎక్కడానికి, కానీ చూడాలని వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ టు విజిట్ అన్నమాట. ఇది దూరం ఉన్నా పర్వాలేదు, ఒక డే అంతా మీరు ఈ గోల్కొండ ఫోర్ట్ ని చూడడానికైతే పెట్టుకోవాల్సిందే. ఇక్కడ చూస్తే కూడా నిజంగా అప్పుడు ఈ రాళ్ళని మాన్యువల్ పవర్ తోటే కట్టించారు. ఇప్పుడు అంటే మనకు జేసీబీలు అవి ఇవి అన్ని వచ్చేసినాయి, టెక్నికల్ గా చాలా ఇంప్రూవ్ అయింది. కానీ అప్పుడైతే మాన్యువల్ పవర్ తోటే ఉపయోగించి ఇంత కట్టడాలను కట్టిండ్రు. ఇది తెలుసుకోవాలి అందరు కూడా. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేనైతే చాలా మటుకు కవర్ చేసిన. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్ ఫర్ మోర్ కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్, లవ్ యూ గైస్. సో ఇది ఫస్ట్ కాకతీయులు పరిపాలించారు. దాని తర్వాత ప్రతాపరుద్రుని దగ్గర నుండి కుతుబ్ షా వాళ్ళతోటి పోరాడి ఇది స్వాధీనం చేసుకోవడం జరిగింది.